హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ రోజు నుంచి సి లాంగ్వేజ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. సో ఇది డే 1. సో అసలు ఈ సి లాంగ్వేజ్ ఎవరు కనిపెట్టారు అంటే డెన్నీస్ రిచే అనే అతను కనిపెట్టారు. ఇది వైడ్లీ యూజ్డ్. సో బేసిక్స్ నేర్చుకున్నాం మనం. సో అసలు ఇదేంటి అని అడగచ్చు మీరు. సో ఇందులో దీన్ని కీవర్డ్ అంటాము. దీన్నే మనం డేటా టైప్ అని కూడా అనొచ్చు. సేమ్ అట్లనే ఈ ఏ ఉంది చూసారా, దీన్ని వేరియబుల్ అంటాము. ఈ ఏదైతే నెంబర్ ఉందో దీన్ని వాల్యూ లేకపోతే లిటరల్ అని అంటాం. ఇంట్ అనేది డేటా టైప్, ఏ అనేది ఒక వేరియబుల్, ఈ 100 ఏదైతే ఉందో అది ఒక లిటరల్, దీని యొక్క వాల్యూ. సో ఇందులో సింబల్స్ ఉంటాయి, ఇంటూ, ప్లస్, మైనస్, మాడ్యులస్ అన్నీ. వీటిని ఆపరేటర్స్ అంటాము. ఏబిసిడి ఏవైతే ఇలా ఉంటాయో వాటిని ఆపరెంట్స్ అంటాము. సో మనం ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం, సి లాంగ్వేజ్ ఎవరైతే కనిపెట్టారో ఏదొక రేర్గా యూజ్ చేస్తాం, ఇంకా ఇది ఎఫిషియంట్. సో ఇందులో కొన్ని ఉంటాయి. సో స్టార్టింగ్ ఏంటంటే డేటా టైప్స్, కీవర్డ్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి, ఆపరెంట్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి. సో ఆపరేటర్స్ అంటే సింబల్స్, ఆపరెంట్స్ అంటే వేరే ఆల్ఫాబెట్స్, ఇంట్ అంటే డేటా టైప్. ఇంట్ డేటా టైప్స్ చాలా ఉంటాయి, ఇంట్, ఫ్లోట్, ఇంకా క్యారెక్టర్, స్ట్రింగ్, ఇట్లా ఉంటాయి. వీటిని డేటా టైప్స్ అంటాం. ఇంకా వీటిని వేరియబుల్స్ అంటే ఆపరెంట్స్ అంటాం. 100 ఏదైతే ఉన్నాయో వీటిని లిటరల్ అని అంటాం. సో బాయ్.